అంటే 3 గేట్లు ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చినారు. ఇంకొక గేటు ఇక్కడే తయారు చేయబోతున్నారు. ఈ 3 గేట్లు ఎక్కడ ఫిక్స్ చేస్తారు ఏమనేది నేను ఎప్పుడప్ప ఈరోజే రేపు ఫిక్స్ చేసేది. రేపు నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము చూడొచ్చు అన్నమాట. వీడియోలో మా మామిడి తోటను నేను చూపించినాను, ఏ విధంగా మనం డెవలప్ చేసినాము, ఫెన్సింగ్ వేసినాము, ఇవన్నీ కూడా కవర్ అయింది. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేసినటువంటి ఈ మామిడి తోటకు గేట్ ఫిక్స్ చేయబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు, గేటుకు అన్నీ రెడీ అయిపోయిందనమాట. వెల్డింగ్ చేసి గేట్స్ రెండు రెడీ అయింది. ఈ రెడీ అయినటువంటి గేట్స్ను ఈరోజు ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి నేను ఫామ్ హౌస్కి పోకుండా డైరెక్ట్గా ఇప్పుడు మామిడి తోటకే వచ్చినాను. ఎందుకంటే కొద్దిగా మనం ఉంటేనే ఎంత యాంగిల్లో, ఎంత హైట్లో, కింద మనం ఎంత గ్యాప్ వదలాలి, ఇవన్నీ కూడా మనము చూసుకొని ఫిక్స్ చేయించాలి. లేకపోతే మళ్ళీ రీవర్క్ అవుతుంది. చూడండి, ఇదే గేటు. ఇప్పుడు పవర్ కోసము ఇక్కడ పక్కన పొలంలో మా రైతును పవర్ ఇవ్వమని అడగడానికి వెళ్ళినాడు జానకిరాము. సో ఉదయం నేను అక్కడ మామిడి తోటలో గేట్ వర్క్ చేస్తున్నారు చూపించినాను. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి మామిడి తోటకి వెళ్తున్నాను. అక్కడ గేట్ వర్క్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందనేది చూడాలి. మధ్యలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన వెంటనే లంచ్ నేనే ప్రిపేర్ చేసుకొని ఆఫీస్ వర్క్ దాదాపు 1.5 hour ఉండిందనమాట కాల్స్. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ తోటకెళ్ళి అక్కడ గేట్ వర్క్ ఎంతవరకు వచ్చింది మానిటర్ చేసేసి మధ్యాహ్నము నేను ఈరోజు త్వరగానే ఇంటికి వెళ్ళాలనేసి ప్లాన్లో ఉన్నాను. ఎందుకంటే 2 to 4:30 నాకు స్కెడ్యూల్డ్ కాల్ ఉందన్నమాట, ఆఫీస్ కాల్, రివ్యూ మీటింగ్స్ ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అలా కానీ ఏదైనా ప్లాన్లో చేంజ్ అనేది ఉంటే నేను ఖచ్చితంగా ఫామ్ హౌస్లోనే ఉంటాను. నేను నిన్న వీడియోలో మీకు చూపించినట్లు ఆవులకు ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ఈరోజు మా ఆవుకు ఒక సమస్య వచ్చింది. దాన్ని నేను ఇక్కడ ఉంటే చూపిస్తాను. ఏమంటే మామూలుగా మా సీమావు లక్ష్మి గారు ఇంకొకటి చాలా స్ట్రగుల్ అవుతా ఉందన్నమాట కన్సీవ్ కావడానికి. 3 సార్లు ఇంజెక్షన్ వేయించినా కన్సీవ్ కాలేదు. నేచురల్గా క్రాసింగ్ పంపించినా కూడా అది కన్సీవ్ కావడం లేదు. ఇక్కడ రెగ్యులర్గా మా ఆవులను ఎవరు చూస్తారంటే మంజు అనేసి నా ఫ్రెండ్ అనమాట, నాకు జూనియరు, మా స్కూల్ క్లాస్మేటు, ట్రైన్డ్ పర్సన్, గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. అతనే రెగ్యులర్గా 2 ఏళ్లుగా మా అన్నింటినీ చూస్తున్నాడు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. నేను ఉదయమే కాల్ చేసినాను. కాల్ చేసి ఏం చెప్పినాడంటే, అది గర్భం చాలా వీక్గా ఉంది కాబట్టి దానికి కొద్దిగా హార్మోన్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం మీరు డైట్లో కూడా చేంజ్ అనేది చేయాలని చెప్పినాడు. సో అవన్నీ కూడా నేను కానీ సపోజ్ మధ్యాహ్నం ఇక్కడే ఉంటే ఫామ్ హౌస్లో ఖచ్చితంగా చూపిస్తాను. లేదంటే ఇంకో రోజు నేను సపరేట్ ఒక వీడియో నేను షూట్ చేసి ఆవుల్ని ఎలా సంరక్షించుకోవాలి, ప్రికాషనరీ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రివెంటివ్ యాక్షన్ను, మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీటిని అన్నింటినీ నేను చూపిస్తాను. ఎస్పెషల్లీ పొదుగు వాపు వ్యాధి ఏ విధంగా వస్తుంది అనేది ఒక డీటెయిల్గా నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ పక్క పెయింట్ కొట్టాలి కదా తమ్ముడు? ఖాళీనా? తెల్లవారే చెప్పిండి నిన్ను కుడతా నాకు. ఇప్పుడు ఇది 2 పక్కల ఫుల్గా ఓపెన్ చేయొచ్చా? ఆ పైన ఎక్స్ట్రా అది కట్ చేసేయాల. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా మామిడి తోటలో 3వ దశ మందు పిచికారీ చేస్తున్నారు. నేను గత వీడియోలో చెప్పినట్లు మైక్రో న్యూట్రియంట్స్ను ఈ 3వ దశలో మనము యాడ్ చేసుకోవాలి. నేను ముందే చెప్పినట్లు ఇప్పుడు పిందెలు కాయగా మారేటటువంటి క్రమము, పిందెలను మనం కాపాడుకోవాలంటే మంచి మైక్రో న్యూట్రియంట్స్ను మనం పిచికారీలో యాడ్ చేసుకోవాలి. జింకు, బోరాను, ఐరన్ లాంటి మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసుకుని ఇప్పుడు పిచికారీ చేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పిందెలు రాలిపోకుండా పిందె కాయగా మారి మంచి రంగుకు తిరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మనకు దిగుబడి కూడా బాగుంటుందనేసి ఇప్పుడు
వీళ్ళు పిచికారీ చేస్తున్నారు, రండి వెళ్ళి చూద్దాం. నేను గత వీడియోలో చెప్పినట్లు పూత బాగా పూసింది. పూసిన తర్వాత ఇప్పుడు చూసినారంటే చూడండి పిందెగా మారుతూ ఉందన్నమాట. ఈ పిందెను మనము కాయలుగా మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను గత వీడియోలోనే చెప్పినాను. దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా వస్తుంది. బట్ ఏమంటే ఈసారి మామిడి దిగుబడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది కాబట్టి మార్కెట్లో రేట్ ఎలా ఉంటుంది ఏమనేది కూడా కొంచెం స్పెక్యులేషన్స్ ఎక్కువగానే ఉంది. అంటే ఏం చెప్తున్నారంటే మామిడి దిగుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి రేట్లు పడిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడే మనం చెప్పలేము. కొన్ని రోజులు ఆగాలి, చూడండి. కొన్ని రోజుల తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడే ఏది కానీ మనం చెప్పలేం కాబట్టి ఎవరు దిగులు చెందొద్దండి. ఇవన్నీ గాలి వార్తలుగానే అనుకోవాలి. అన్లెస్ అంటిల్ మనం మార్కెట్కి వెళ్ళి మనకు వచ్చిండేటటువంటి మామిడి కాయలను మనం అమ్మేటప్పుడే మనకు తెలుస్తుంది. ఇంతవరకు మనకు ఏది కానీ ఒక క్లారిటీ అనేది ఉండదు. ఈరోజు సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి కూరగాయలు మా తోటలో ఎంత వచ్చింది, అవి ఏమేమి రకాలనే నేను చూపిస్తాను, రండి చూద్దాం. ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కూరగాయలన్నీ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు. ఈరోజు బీన్స్, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, బీట్రూటు ఈరోజు మన చేతికి రాబోతోంది. ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి, అన్నీ సేంద్రియ పద్ధతిలోనే ఈ డ్రిప్పుల ద్వారా జీవామృతం అందించినాము. మళ్ళీ చీడ పట్టేటప్పుడు నీమాస్త్రము, అగ్నియాస్త్రం అనేటటువంటి సేంద్రియ ఎరువులను, రసాయనాలను మనము ఉపయోగించడం వల్ల ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయనటువంటి కూరగాయలు ఇది. మిత్రులారా, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పూల చెట్టు, దీన్ని క్రేప్ జాస్మిన్ అంటారు. మామూలుగా మల్లెపూ చెట్టు లాగే ఉంటుంది, కానీ పూలు పెద్దగా ఉంటుంది. దీని ఉపయోగం చెప్తాను చూడండి. కళ్ళకు చాలా మంచిది. ప్రతిరోజు మనం ఈ చెట్టులో ఉండేటటువంటి పూలను చూసినామంటే కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. మామూలుగా దీనికి ఎటువంటి రోగాలు పట్టదు, కానీ చీడమార్తం ఈ ఆకులు ఈ మొగ్గలను తినడానికి చీడ అనేది పడుతుంది. ఈ చీడని ఏ విధంగా నివారించవచ్చును అంటే, మనం ప్రతిరోజు ఇంట్లో వంట చేసేటప్పుడు బియ్యం గంజి వారుస్తాము. ఆ గంజిని కానీ మనం వారానికి ఒకసారి ఈ చెట్టు కొట్టినట్లయితే మనకు ఈ చీడ అనేది పట్టకుండా ఉంటుంది. అదేవిధంగా వేప నూనెను మనము ఒక నెలకు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ చీడ పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇది చాలా మంచిది కంటికి. రోజుకు ఒక 3 సార్లు ఉదయము, సాయంకాలము ఈ పూల మొక్కలను ఈ పూలను చూస్తూ ఉంటే కళ్ళకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొబైల్ ఎక్కువ చూసి వాచ్ టైం అనేది, మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కంటికి చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. వీటినన్నిటినీ మనం తగ్గించుకోవాలంటే ఈ పూల మొక్కలను కానీ సాయంకాలం పూట చూస్తూ ఉంటే మన కంటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నది మందారం చెట్టు. ఈ మందారం చెట్టుకు ఎటువంటి సమస్యలు వస్తాయని చూద్దాము. మామూలుగా మందారం చెట్టు నాటిన తర్వాత పువ్వు పూసేటప్పుడు చాలా బాగుంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత ఈ పువ్వులు అనేది అంతగా పూయదు, చెట్టు కూడా ఒక రకంగా పేలుగా తయారవుతుంది. ఈ మందార చెట్లకు మామూలుగా నీలిబగ్ అనే ఒక ఇన్సెక్ట్ అటాక్ అయినప్పుడు ఆకులు పేలుగా మారుతుంది, స్టెమ్ ఎండిపోయినట్లు అవుతుంది, చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే ఈ నీలిబగ్గు ఒక షుగరీ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తుంది, తీపి ద్రావణాన్ని. దాన్ని హనీ డ్యూ అంటాము. ఈ హనీ డ్యూ ఏం చేస్తుందంటే చీమలను అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ చేరి చెట్టును చంపే ప్రమాదం ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే వేప నూనెను 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీళ్లను కానీ పిచికారీ చేసినట్లయితే
ఈ ఇన్సెక్ట్ బారి నుంచి బయటపడవచ్చును. అదేవిధంగా చెట్టు కింది భాగంలో మనం పసుపును కానీ వేసినట్లయితే చీమలు రాకుండా నివారించవచ్చును. మీరు కూడా ఒకసారి మీ మందార చెట్లకు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. ఎందుకంటే వేప నూనె దొరుకుతుంది మనకు మార్కెట్లో. అదేవిధంగా ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్లు మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ నీళ్లను మీరు వేస్ట్ చేయకుండా ఈ చెట్లకు పోసినట్లయితే ఖచ్చితంగా ఈ నీలి బగ్ నుంచి మనం బయటపడవచ్చును. మళ్ళీ పసుపు అనేది ఎప్పుడు కనిపిస్తే మీకు చీమలు అప్పుడు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చీమలు అనేది చెట్లకు రాదు. మళ్ళీ పూలు కూడా బాగా ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలను ఏ విధంగా పండించేది అనేది నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. అంటే ఏమైందంటే కూరగాయలు అన్నీ హార్వెస్ట్ అయిపోయింది, కూరగాయలు ఏం లేదనమాట. ఇంకొక బ్యాచ్ కొత్తగా వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకుంటాం అనేది నేను చూపిస్తాను చూడండి. అంటే సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా కూరగాయలను మనము చిన్న ప్లేస్లోనే, అంటే తక్కువ ప్లేస్ ఉన్నా కానీ మనం ఏ విధంగా పండించుకోవచ్చు నేను చూపిస్తాను. ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారంటే మామూలుగా ముల్లంగి, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ వేస్తూ ఉంటాము. ఈ ప్లేస్లో అయితే ఎక్కువగా ముల్లంగి, వంకాయలు మాత్రమే వేస్తాము. ఇప్పుడు చూడండి, ఒక బ్యాచ్ అయిపోయింది. ఇంకో బ్యాచ్కి ఏం చేసినాము అంటే ఎరువు ఆల్రెడీ బాగా మన కిచెన్ వేస్ట్, పేడ ఇవన్నీ కూడా ఒక చోట ఎండబెట్టినాననేసి నేను గత వీడియోలో మీకు చెప్పినాను కదా. ఆ ఎండబెట్టేటటువంటి ఆ వేస్ట్ ద్వారా రెడీ అయ్యేదే ఇది వర్మీ కంపోస్ట్. అంటే వర్మీ కంపోస్ట్ కాదు, అది వానపాములతో చేసేది, ఇది కంపోస్ట్ అనమాట. ఈ కంపోస్టును వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు భూమిలో బాగా సారం ఉంటుంది. మనం ఎటువంటి కూరగాయలు వేసినా కానీ బాగా మంచి సారం అనేది ప్రతి మొక్కకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా వేసినాం కదా. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ టైం చేస్తామా, నెక్స్ట్ దీన్ని దున్నిస్తామన్నమాట. వాడు రావాల్సిందేనా. మనకు మామూలుగా టూల్స్ ఉన్నాయి, 2-3 టూల్స్ ఉన్నాయి. ట్రాక్టర్ ఏం అవసరం లేదు, ఇది చాలా చిన్న మొత్తమే కాబట్టి ట్రాక్టర్ సహాయం లేకుండానే మామూలుగా వీడర్ అనేసి దాంతో మల్టిపుల్ టూల్స్ ఉంటుంది. నేను చూపిస్తాను రేపు. అంటే ఈరోజు ఏం చేయం, ఈరోజు ఈ విధంగా మొత్తం ఎరువంతా వేసి పెట్టేసి మగ్గాలన్నమాట. ఈ ఎరువు ఇక్కడ మగ్గిన తర్వాత ఆ వీడర్లో మల్టిపుల్ టూల్స్ వస్తుంది. ఆ టూల్స్తో దీన్ని దున్ని దీంట్లో నాటుకుంటాము. నాటుకున్న తర్వాత నేను ఆన్లైన్లో ఆ వెబ్సైట్ లింక్ కూడా పెడతాను, మీరు చూసుకోవచ్చు. సీడ్స్ గ్రో అనేసి, లేకపోతే ట్రస్ట్ బాస్కెట్, ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది వంకాయలు అనమాట. ఈ సీడ్స్ నేను సీడ్స్ గ్రో అనేసి ఒక వెబ్సైటు, ఆ వెబ్సైట్ ద్వారా తెప్పించినాను. ట్రయల్ బేస్లో వేసుకున్నాము, ఎందుకంటే చూద్దాం ఎలా వస్తుందని. ఇక్కడ చూడండి, పూలు పూస్తూ ఉన్నాయి. ఇది బాగా పెరిగిపోయి ఇది సెకండ్ ఫేజ్ అనమాట. అంటే ఈల్డ్ తగ్గిపోయింది, వంకాయలు రావడం కూడా తగ్గిపోయింది. తర్వాత ఏం చేసినాము అంటే మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఈ విధంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి వారము వంకాయలు అనేది వస్తూనే ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. ఏమి కానీ ఎరువులు కానీ ఏమి వేయలేదు, పెస్టిసైడ్స్ ఏం వేయలేదు. నార్మల్గా డ్రిప్పుల్లో నీళ్ళు అందించడము. అప్పుడప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పేడ తిప్ప ఇక్కడ ఉంది కదా, ఈ తిప్ప సారమే దీనికి బాగా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. మా తోటలో సపోటా చెట్లలో సపోటా నేను చూపిస్తాను చూడండి. చాలా మంచి సైజులో, ఎటువంటి మందులు కొట్టకుండా కేవలం నీటి ద్వారా బతుకుతున్నటువంటి సపోటా చెట్లు. అప్పుడప్పుడు కొంచెం జీవామృతము లేకపోతే ఈ నీమాస్త్రం మాత్రమే నేను ఉపయోగిస్తాను. ఎంత బాగా వస్తుంది పంటనే నేను చూపిస్తాను చూడండి. చూసిన గుత్తులుగా వచ్చింది సపోటా. ఈసారి సపోటాకు అస్సలు భయం లేదు, చూసినారా. ఇప్పుడు మీకు నేను సపోటా చెట్లు చూపించినాను. ఆ చెట్ల నుంచి కోసినటువంటి సపోటా పళ్ళే ఇవి. దాదాపుగా 3 నుంచి 4 కేజీల వరకు ఉంటుంది. అంటే ఈరోజు మా సపోటా దిగుబడి 3 నుంచి 4 కేజీలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ దిగుబడి ప్రతిరోజు పెరిగే అవకాశం ఉంది. కానీ మార్కెట్లో రేటు ఏ విధంగా ఉంటుందనేది మనం ఎప్పుడే చెప్పలేము. మార్కెట్ రేటు బట్టి మనకు ఈ సపోటా పళ్ళ నుంచి లాభం అనేది రావచ్చు.